పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు మనమందరం కలిసి యేసు ప్రభువే మనకు వరములను ప్రసాదించే వరప్రదాత అనే ధ్యానాంశము మీద పరం జ్యోతిగా, జీవజలముగా, జీవవాక్కుగా, శక్తిమంతుడుగా, పరమ వైద్యుడుగా 4 స్థాయిలో ప్రభు ఏ విధముగా వరములను కురిపిస్తాడని ఈ ధ్యానాంశము మీద కారుణ్య జపమాలను శనివారం నాడు అమ్మ మరియ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా వరప్రసాదముతో నింపబడిన స్త్రీ, అనుగ్రహ పరిపూర్ణురాలు ప్రార్థనతో అనుగ్రహం ప్రవగించాలని ఈ యొక్క కారుణ్య జపమాలను భక్తితో మనం ప్రారంభం చేయబోతూ ఉన్నాం. సెలీనా మరియు శాంచో 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా శాంచో దేవుని ఆత్మలో ఎదుగునట్లు, సిజాల్ మరియు శాన్వి దేవుని ప్రేమతో సంరక్షణలో ఉండినట్లు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సెలీనా, శాంచో మీ 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా డివైన్ మూడ్ ముత్తంగి టీవీ తరపున ముత్తంగి కేంద్రం నుండి మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. నైనా, ఇషికా దేవునిలో ఎదగాలని, బంగారు భవిష్యత్తు కొరకు వారి కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మన ఉద్దేశములను కూడా కరుణామూర్తి యేసు ప్రభు దగ్గర అర్పించి అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనతో కారుణ్య జపమాలను భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబకి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటిగా అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్.
ఈ దినము ఈ ప్రార్థనలో దేవునికి హల్లెలూయా గీతములు పాడుతూ దేవుణ్ణి స్తుతించి, ప్రతి గుర్తులో దేవుడు మనకు ఎవరు ఎలాంటి వరప్రసాదమును కురిపించే వరప్రసాదాత అని నేర్చుకుంటూ మనము ప్రతి గుర్తులో ఒక్కొక్క వరం కోసం ప్రార్థన చేయబోతున్నాం. వరముల కోసం విన్నవించేవారు ఈరోజు ఈ 5 రకమైనటువంటి వరములను పొందుదురుగాక. దేవుడు మనలందరినీ ప్రేమించి రాజాది రాజుగా ఇమ్మానుయేలుగా మత్తయి 1:23 ప్రకారం, అనగా దేవుడే మనతో ఉన్నాడు. మన దగ్గర ఏదైతే లేదు అంటున్నామో మనతో ఉండి ఆయన దగ్గర ఉన్నదన్నీ మనది అని నిరూపించబోతున్నాడు. ఈ యొక్క ఉద్దేశములతోనే ఆయనను రాజాలాగా పరిపాలించుటకు పిలుస్తున్నాం. మనతో ఉండాలని, ఆయన దగ్గర ఉన్నవన్నీ మనకు పంచాలని, మన కోసం యుద్ధం చేయాలని, మనల్ని ఏనాడు అనాథలుగా వదలకుండా మనతో ఉన్న దేవుడుగా మనం భావించి ఆరాధించబోతున్నాం. ప్రతి పల్లవిలో మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు గమనిస్తున్నారు, ప్రతిరోజు ఈ యొక్క కారుణ్య జపమాల దేవుని వాక్యం మీద ఆధారపడే మనము ఈ కారుణ్య జపమాల చెప్తూ ఉన్నాం. మత్తయి 7:24లో దేవుని వాక్కు మీద మనం ఇల్లు కట్టాలి, అప్పుడు ఎటువంటి గాలి తుఫాను అలలు వచ్చినా ఆ ఇంటికి ఏ హాని కలుగదు, అది స్థిరంగా నిలబడుతుంది. అందుకే ఒకవైపు వాక్యమును పాటగా పాడి ఈ ఆరాధన టైంలో మనం స్తుతిస్తూ ఆరాధిస్తున్న మొదటి గుర్తులో ఆయనకి పరం జ్యోతి అనే పేరు ఉంది. పరలోకము నుండి ఆనాడు ఈ లోకములో చీకటిలో ఉన్న లోకాన్ని చూచి దేవుడు పలికిన మాట, వెలుగు కలుగునుగాక అని పలుకగా ఒక్క మాటతో చీకటి మాయమైపోయింది. అది ఆదికాండం. అలాగే యేసు ప్రభు నూతన నిబంధనలో యోహాను 8:12లో ఆయన చెప్తూ ఉన్నాడు, నేనే లోకమునకు వెలుగు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడ వెలుగు ప్రాప్తించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి యేసు ప్రభు 119వ కీర్తన 105 ప్రకారం ఆయన పలికిన ప్రతి మాటను పాటగా పాడుతుండగా ఆ మాటయే త్రోవకు వెలుగుగా మారిపోనుగాక. అలాగే చీకటిలో ఉన్న అలుముకొన్న మనలందరినీ పడిపోయినప్పుడు లేపే దేవుడుగా ఉండునుగాక. నరుడు పడిపోయినను మరల లేచును, ప్రభువే అతనిని చేయి పట్టి లేపును అని కీర్తన 37:24లో కీర్తనగారుడు పాడిన పాటనే మనం పాటగా మార్చి, పరం జ్యోతి దేవా మా జీవితంలో చీకటిని తొలగించి వెలుగుగా రమ్ము అని పిలిచి ఈ గుర్తులో ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడబోతున్నా. మీ ఇంటిలో ఉన్న ప్రతి చీకటి ఈ పాట పాడుతుండగా తొలగిపోనుగా, వెలుగు వచ్చునుగా. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధిస్తాం. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. లోకమంతటిలో ఉన్న చీకటి
పరమజ్యోతిగా ఉన్న యేసయ్య ద్వారా పారద్రోలబడి అందరి ఇంట్లో వెలుగు వచ్చునుగా. ఆమేన్. పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. పరం జ్యోతి పరం జ్యోతి నా త్రోవకు వెలుగు నీవే. చీకటి నన్ను అలుమోకున్నా పడిపోను నీ ఉండగా. చీకటి నన్ను అలుముకున్నా పడిపోను నీ ఉండగా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. చీకటి తొలగిపోయి వెలుగు రావాలని ఆమేన్. ఈ గుర్తులో ప్రార్థించుకుందాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి గుర్తు ద్వారా శిరస్సు నుండి అరికాళ్ళ వరకు ఏ అవయంలో ఏ చీకటి ఉన్నా యేసుక్రీస్తు పరమ జ్యోతిగా మనలో ప్రవగింపచేసి ఆ జ్యోతి ద్వారా చీకటి మాయమైపోనుగా. ఆమేన్. ఇంటిలో ఏ చీకటి మీకు తెలియకుండా ఉన్న ఏ రూమ్లో ఉన్నా ఇప్పుడు పరం జ్యోతి అయిన యేసు ప్రభు మీ ఇంటిలో అడుగు పెట్టగా నడుస్తుండగా ఇల్లంతా వెలుగుతో నింపబడునుగా. ఆమేన్. ప్రపంచమే వెలుగుగా మారునుగా. ఆమేన్. రెండవ గుర్తునకు మనం వచ్చి ఉన్నాం. రెండవ గుర్తులో మొదటి గుర్తులో దేవునికి పేరు పరం జ్యోతి, రెండవ గుర్తులో ఆయన పేరు జీవజలం. అందుకే యోహాను 7:37లో జీవజలముగా మన హృదయ అంతరంగము నుండి ఆ జీవజల నదులు ప్రవహించాలని ప్రభు కోరుకున్నాడు. స్తోత్రం.
దప్పికతో ఉన్నవారు నా చెందకు రండని పిలిచాడు. ప్రతిరోజు దాహముతో 1 గంట సేపు ప్రభు సన్నిధిలో కూర్చొని దప్పికను తీర్చుము ప్రభు అని ఆయన హృదయం నుండి వెలువడిన ఆ జీవ జలము వైపు చూస్తూ మనం ప్రార్థన చేస్తున్నాం. యోహాను 19:34లో వల్లముత్తు పొడిచినప్పుడు రక్తం మాత్రం కాదు, జీవ జలము కూడా ప్రవహించిందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అది ఈ గడియలో ప్రార్థించే వారికి ప్రత్యేకంగా ఆ జీవ నది కదలింపబడుతుందంట. ఆ రోజు యోహాను 5వ అధ్యాయంలో కోనేటిని ఒక దూత వచ్చి కదిలించేవాడంట, ఆ నీటిని. అలాగే ఈ టైంలో ప్రార్థించే వారికి ఆ జీవ నది కదలింపబడుతూ ఉంది. అది మనలో ప్రవహిస్తూ ఉంది, మన దప్పికను తీరుస్తూ ఉంది. కొన్ని దినముల ముందు యోహాను 4వ అధ్యాయం 13-14లో మీతో నాతో ప్రభు మాట్లాడాడు. ఈ నీటిని తాగువాడు మరల తప్పిక కొనును, కానీ నేను ఇచ్చు ఈ నీళ్లు త్రాగుతున్న వారికి ఎన్నటికీ వాళ్ళు తప్పిక కొనరు అని సమరయ స్త్రీకి ప్రభు చెప్పాడు. ఈరోజు మన దాహము ఏమిటని ప్రభు మన దగ్గరికి వస్తున్నాడు. ఆత్మీయ దాహమా? అద్భుతాలు జరగాలని దప్పికతో వేచి ఉన్నటువంటి విన్నపములా? మరి మీ దాహం ఏమిటో? మీ పిల్లల విషయంలో సెటిల్మెంట్ కావాలని దాహమా? ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి నా దప్పిక ఇదే అని వేచి ఉన్న ఆ పరిస్థితుల చేతులెత్తి ఈ గుర్తులో, ఓ ప్రభువా, నీవు జీవ జలమై నా దాహమును తీర్చుటకు రమ్ము. పాప శాపముతో నిండిన ఎండిపోయిన మా పరిస్థితిని వర్షమై ప్రవహించి మా జీవితాన్ని మళ్ళా ఫలింప చేయమని ఈ గుర్తులో మనం ప్రార్థన చేయబోతున్నాం. చేతులెత్తండి. ఎండిపోయిన పరిస్థితిని ప్రభువుకు అర్పించి దప్పికను తీర్చమని ప్రభు దగ్గర ప్రార్థించుకుందాం. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఇలాంటి దేవాలయం నుండి యెహెజ్కేలు 47వ అధ్యాయంలో జీవనది ప్రవహించి వెళ్ళిన స్థలమంతా జీవరాశులను జీవింప చేసిందంట. ఇది కూడా దేవాలయమే. ఇక్కడ నుండి జీవనది ఇప్పుడు ప్రవహించునుగా. ప్రార్థిస్తాం. జీవజలమా జీవజలమా నా దాహం తీర్చువాడా, జీవజలమా జీవజలమా నా దాహం తీర్చువాడా. పాప శాపములో ఎండిన వేళ వర్షమై ప్రవహించుమా, పాప శాపములో ఎండిన వేళ వర్షమై ప్రవహించుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఈ చరణంలో పాడినట్టు పాప శాపముతో ఎండిన వేళ అని ఆ చిన్న వచనం మనం పాడాం. ఆదికాండం 3:17లో పాపం వలన ఎండిపోయింది భూమి. అలాంటి పరిస్థితిలో మన జీవితము కానీ కుటుంబము కానీ లోకమున్న ఎడల ఆ ప్రదేశమంతా జీవజలము వర్షం వలె ఇప్పుడు ఈ గుర్తు ద్వారా ప్రవహించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవుడు యేసు ప్రభు రూపంలో వరప్రసాదదాతగా ఎన్ని వరప్రసాదములు కురిపిస్తాడని ఒక్కొక్క గుర్తులో మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఒక్కొక్క గుర్తులో ఆ వరములన్నీ మీకు సొంతమవునుగాక. ఆమేన్. 3వ గుర్తు 3వ వరం. యేసు ప్రభునకు ఒక పేరు వాక్య స్వరూపుడు, జీవవాక్కు. యేసు ప్రభు జీవవాక్కు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు ఈ విధంగా పలికాడు, సైతానుతో పలికాడు. సైతాను శోధించినప్పుడు ఇలా చెప్పాడు. శోధనలు కలిగినప్పుడు మనలను జీవింపచేసేది దివ్యవాక్. మత్తయి 4:4లో మానవుడు కేవలం రొట్టె వలన జీవింపడు, దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును అని సైతానుకు చెప్పాడు. సైతాను ఏం చెప్పాడు? ఈ రాళ్లను రొట్టెగా మార్చి తినేసాయి, అయిపోయింది పని అంటున్నాడు. కానీ ప్రభు చెప్తాడు, మానవుడు జీవించాలంటే ఆయనకి వాక్యం కావాలి. అందుకే ప్రతిరోజు మీకు 3 గంటలకు ఏదో కారుణ్య ప్రార్థన చెప్పి గడగడని జవదండ పట్టుకొని చేసే ప్రార్థన కాదు. ప్రతిరోజు వాక్య రూపంలోనే మిమ్మల్ని దేవుడు జీవింప చేస్తూ ఉన్నాడు. స్తోత్రం. మీకు జీవాన్ని పోస్తున్నాడు. స్తోత్రం. ఎంతో మంది ఇలాంటి వాక్ ద్వారా బ్రతుకుతున్నారు. చాలా మంది మీరు లైవ్ చాట్లో చూస్తూ ఉంటే సాక్ష్యాలు పంపిస్తున్నారు. ఇలా వాక్యం ద్వారా, కారుణ్య ప్రార్థన ద్వారా, పూజావళిలో జరిగిన వాక్య పరిచర్య ద్వారా ఈరోజు మహమ్మారి నుండి బయటపడి జీవిస్తున్నాం. చచ్చిపోవాలని అనిపించింది, నిరుత్సాహపడ్డాం, విరక్తి పుట్టింది. కానీ ఆ టైంలో దేవుని వాక్కు మమ్మల్ని బ్రతికించిందని చాలామంది సాక్ష్యాలు పంపుతున్నారు. మీరు కూడా దానిలో ఒకరిని నమ్ముచున్నారు. రోమియోలకు రాసిన లేఖ 10:17లో వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన వాక్కు వలన కలుగును అని పౌలు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మనం వింటున్నప్పుడు
విశ్వాసం కలుగునుగాక. ఆమేన్. ఒక్కసారి వింటున్నాం, 2 సార్లు పాడుతున్నాం. చూసారా, ఒక్కసారి పాడితే మన జీవితంలో 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. స్తోత్రం. అందుకే ప్రతిసారి పాడినప్పుడు 2 సార్లు ప్రార్థన జరుగుతుంది. అయితే 3 సార్లు, ఒకటేమో కారుణ్య ప్రార్థన, 2 సార్లు పాడినప్పుడు 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. దీనిని గ్రహించిన వాళ్ళు జీవితంలో దేవుని వాక్కు జీవింప చేయునుగాక. ఆమేన్. వినుట వలన విశ్వాసం అనే వరం మీలో ప్రవగించునుగాక. ఆమేన్. దీనినే పాటగా ఇప్పుడు మనం పాడబోతున్నా. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. జీవవాక్కు, మానవులకు జీవం పోసే వాక్కు, వినుట వలన విశ్వాసం కలిగించే వాక్కు. జీవవాక్కు జీవవాక్కు, మానవులకు జీవం పోసే జీవవాక్కు. జీవవాక్కు జీవవాక్కు, మానవులకు జీవం పోసే జీవవాక్కు. వినుట వలన విశ్వాసం కలిగించే వాక్కు, విశ్వసించు వరమీయుమా. వినుట వలన విశ్వాసం కలిగించే వాక్కు, విశ్వసించు వరనీయుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నత్తివాడు మోషేను లక్షలాది మందిని నడిపించడానికి భాష నేర్పించిన దేవుడు నాకు కూడా తెలుగు భాష నేర్పిస్తాడని వినుట వలన నాకు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని మీకు ఈరోజు నేను చాటి చెప్పగలుగుతున్నాను. స్తోత్రం. అలాంటి రోజులు మీకు వచ్చునుగాక. ఆమేన్. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 4వ గుర్తులో దేవుని యొక్క వరప్రసాదమును వరప్రసాద దాతగా యేసుక్రీస్తు ఈ కారుణ్య జపమాలలో ఏ విధంగా మనకు అందిస్తున్నాడని 4వ వరం. ప్రభువునకు ఇంకా ఒక రూపం లేకపోతే పేరు సర్వశక్తిమంతుడు, శక్తి కలిగిన దేవుడు. ఈ విషయాన్ని మనము ఆదికాండం నుండి దర్శన గ్రంథం వరకు చదివితే ఆయన శక్తిని ఎట్లా ప్రదర్శింపచేస్తున్నాడని వింటున్నా. సాగరమునే శాంతపరిచాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, ఎరిక్కో గోడను కూలగొట్టాడు. వీళ్ళకు పిల్లలే పుట్టరు ఇంకా అని పలికినటువంటి గొడ్రాలైన ఆ స్త్రీలకు వరప్రసాదముగా బిడ్డనిచ్చి ప్రవక్తలుగా మార్చాడు. వారి సంతతిని వాళ్ళ ద్వారా దీవించాడు. అంటే దేవునికి పేరు శక్తిమంతుడు. అందుకే యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మీరందరూ బలహీనులు, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిన తర్వాత మీరు వేచి ఉంటే పైనుండి శక్తిని పంపిస్తాడు. అపోస్తుల చర్యలు 1:8. అప్పుడు మీరు శక్తిని పొంది సాక్షులుగా మారిపోతారు. మీరు ఉన్న స్థలంలో కూర్చొని ఒక కప్పలాగా బావిలో తిరుగరు. మీ సాక్ష్యం యెరూషలేము, యూదయ, సమరియా, భూదిగంతముల వరకు ప్రజలు వినబోతున్నారు. ఆ శక్తి మన మీద ఈ గుర్తు ద్వారా ఈ రోజు ప్రవహించబోతున్నారు. ఫిలిప్పీ 4:13 ప్రకారం దేవుడు అనుగ్రహించు, క్రీస్తు అనుగ్రహించు శక్తి ద్వారా అన్ని పరిస్థితి అయిన నేను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. మీరు ఇప్పుడు దేనిని మీ జీవితంలో మీ బలముతో ఎదిరించుకోలేకపోతున్నారో లేకపోతున్నారో, శక్తి లేనందువలన నా జీవితంలో కృంగిపోతున్నానంటున్నారో, ఈరోజు ఈ గుర్తు ద్వారా క్రీస్తు నుండి ఇదిగో ఈ కారుణ్య కిరణాల ప్రవాహం ద్వారా శక్తి ప్రవహించబోతున్నది. పౌలు ఏడ్చాడు, విలపించాడు. దాన్ని కూడా మీరు వచ్చి పాడబోతున్నాం. బలహీన సమయంలో విలపించే వేళలో కృపతో మమ్మల్ని నడుపుమయ్యా అని ప్రార్థించబోతున్నా. పౌలు ముళ్ళు తీసేయమన్నాడు, బలహీనత అన్నాడు. ప్రభు చెప్పాడు, నీ బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగును. 2 కొరింథీ 12:7-9. మరి మీరు శక్తిహీనులై, శక్తి లేకుండా బలహీనులుగా ఉన్నప్పుడు మీకు బలమిచ్చే ఒక గుర్తే ఇప్పుడు మనం పాడబోటే పాట ద్వారా మీకు లభించబోయే గొప్ప శక్తి. పడిపోయిన స్థితిలో మంచంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేపబడుదురుగా. అనారోగ్య పరిస్థితుల్లో పని చేయలేకపోతున్న వారికి ఈరోజు శక్తి ప్రవహించునుగా ప్రార్థిస్తాం. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, రాజాదిరాజు ఇమ్మానుయేలు
మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. శక్తిమంతుడా శక్తిమంతుడా మాకు బలమొసగే శక్తిమంతుడా 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 మాకు బలమొసగే శక్తిమంతుడా. బలహీన సమయములో విలపించే వేళ కృపతో మమ్ము నడిపించుమా. బలహీన సమయములో విలపించే వేళ కృపతో మమ్ము నడిపించుమా. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. బలహీనములో ఉన్నవారికి ఈ రోజు చేస్తున్న ఈ గుర్తు ద్వారా యేసు కిరణాల ద్వారా బలం ప్రవహించునుగాక. ఆమేన్ బలహీనతలన్నీ తొలగిపోనుగాక. ఆమేన్ పాపమనే బలహీనతలు చెడలవాట్లలో బలహీనములు పడిపోయి లేవలేకపోతున్న వారు ఈ గుర్తు ద్వారా వాళ్ళు పాత జీవితం నుండి పాప జీవితం నుండి పాత అలవాట్ల నుండి లేపబడుదురుగాక. ఆమేన్ దేవుడు శక్తి ద్వారా బలహీనతలు తొలగిపోనుగా ఆమేన్. ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము
సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 5వ గుర్తులో మనం చేరి ఉన్నాం. వరప్రసాద దాత, వరములను కురిపించే యేసునాథ, మా మీద రాజాది రాజుగా ఇమ్మానుయేలుగా మా మధ్యలో ఉండి నీ దగ్గర ఉన్నవన్నీ మాకు ఇవ్వమని ప్రారంభంలో చెప్పాం. మీలో కొంతమంది మధ్యలో ఈ ప్రోగ్రాంలోకి వచ్చి ఉన్నారు. అందుకే ప్రారంభంలో పలికిన మాట, ఆయన ఇమ్మానుయేలుగా మనతో ఉంటాడని, ఆయన దగ్గర ఉన్నవన్నీ లూకా 15:31 ప్రకారం మనకి ఇస్తాడనియు, మనతో ఉన్నప్పుడు ఒంటరితనం, అనాథలుగా ఉన్న పరిస్థితులు తొలగిపోతాయని, మనతో ఉన్నప్పుడు మన తరఫున పోరాడుతాడని ప్రారంభంలో చెప్పాను. కొందరు ఇప్పుడే ప్రార్థనలోనికి వచ్చారు. కావున వాళ్ళ కోసం అవన్నీ ఒక్కసారిగా ప్రారంభం నుండి ఇప్పటి వరకు ధ్యానించినదన్నీ మీలోనికి సొంతమవునుగాక. ఆమేన్. 5వ గుర్తులో ఆయన పేరు పరమ వైద్యుడు. పరమ వైద్యుడు. ఆయన ఒసగే 5వ వరప్రసాదం వైద్యుడుగా చికిత్సను చేస్తాడు. ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాడు. ఉచిత సదుపాయాలు మనకు ఏర్పాటు చేస్తాడు. దానికి ఆయన వాడేది ఇంజెక్షన్, మెడిసిన్స్ కాదు, ఆయన రక్తం. దానికోసం ఆయన వాడేది ఆయన పొందిన దెబ్బలే. దానికోసం ఆయన వాడేది ఆయన హస్తమే. దానికోసం ఆయన వాడేది ఆయన అనుభవించిన శ్రమలనే. ఇవన్నీ ఒక్కసారిగా మన మీద ఇప్పుడు ప్రవహించబోతున్నది. ఆమేన్. దానికి పేరే ఔషధమై ప్రవహించే శక్తి. స్తోత్రం. పరమ వైద్యుడా, పరమ వైద్యుడా అని మనం పిలుస్తూ ఉన్నాం. మార్కు 3:10లో ఆయన రోగులను అనేకులను స్వస్థపరచినందున ప్రజలు దండోపదండముగా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళంట. ఆయనను తాకాలని, లేకపోతే ఆయన వారిని తాకాలని ప్రజలు ఆయన దగ్గరికి కిక్కిరిసి వచ్చేవాళ్ళంట. ఈరోజు ఆయన లేరు అని ఏడవద్దు. ఇదిగో నేను సదా జీవిస్తున్నాను, నేను జీవించాను, నేను ఉత్థానమయ్యాను, సదా జీవిస్తున్నాను, ఆల్ఫాయు ఒమేగాయు నేనే అని దర్శన గ్రంథంలో దర్శనమిచ్చినట్టు, యోహానుకు కనిపించినట్టు ఇప్పుడు మనకు కనిపించి మనతో అంటున్నాడు. నమ్ముతామా? ప్రభు చెప్తున్నాడు, నా పేరు పరమ వైద్యుడని మీరు పిలువండి, రోగస్తులను స్వస్థపరిచే పరమ వైద్యుడు నేను నమ్మండి, వ్యాధులను మీరు సోకినప్పుడు మీకు కలిగే బాధలను తొలగించే ఔషధముగా ఇప్పుడు ఇదిగో ఈ కల్వరి గిరి నుండి ఈ రక్షణ దారలు ప్రవహించినప్పుడు మీకు తల నుండి అరికాల వరకు స్వస్థత కలుగునుగాక ఆమేన్. అని ఆశతో పరమ వైద్యుడుగా మనతో మాట్లాడుతున్నాడు. అవునుగాక, ఆమేన్ ఆమేన్ అని పాట పాడుతున్నాం. హల్లెలూయా అని పాట పాడుతున్నాం. హల్లెలూయా అంటే దేవునికి స్తోత్రం, జరిగింది అని నమ్మి పాడుదాం. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు. ఆరాధనా 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 ఆరాధనా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. రోగ బాధలు ఉన్నాయి, ఆ అవయంలో చేతులు ఉంచి ఈ గుర్తులో పాట పాడి ఔషధమై ప్రవహిస్తున్నాయి. యేసు రక్తం ద్వారా
స్వస్థత కలుగును గాక ఆమేన్. అని ప్రార్థిస్తాను. పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, రోగులను స్వస్థపరచే పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, పరమ వైద్యుడా, రోగులను స్వస్థపరచే పరమ వైద్యుడా, వ్యాధులు మమ్ము సోకిన వేళ ఔషధమై ప్రవహించుమా, వ్యాధులు మమ్ము సోకిన వేళ ఔషధమై ప్రవహించుమా. హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే, హల్లెలూయా యేసునకే, హల్లెలూయా క్రీస్తునకే. రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, రాజాదిరాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు, మనతో ఉన్నవాడు, మన కోసం పోరాడేవాడు. హల్లెలూయా మనతో ఉన్నవాడు, మన కోసం పోరాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనా, ఆరాధనా మాతో ఉన్నావయ్యా. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా మాతో ఉన్నావయ్యా, మాతో ఉన్నవాడా. ఓ ప్రభువా, ఈ విధముగా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో 3 గంటలకు నీ మోమును చూచి కొంతసేపు నీ ఒడిలో కూర్చొని మా జీవిత గాథను మీతో పంచుకోవటానికి కొద్దిసేపు వినుమయ్యా అని నీ హృదయ తలుపులను తట్టినప్పుడు అది ఆల్రెడీ తెరవబడి రక్తము నీళ్లుగా ప్రవహిస్తున్న దాన్ని చూచి మమ్మల్ని ఆ ప్రేమ సాగరములో మునిగి తేలే విధంగా చేయటానికి పిలిచావు. ప్రతిరోజు నీ కృప ద్వారా ఈ కార్యక్రమాన్ని ముత్తంగి ద్వారా నడిపించగలుగుతున్నా. దేవా, ఈరోజు పాల్గొంటున్న ఈ బిడ్డలను ప్రభువా, ఈరోజు శనివారం అమ్మ మరియ తల్లి ఆ పరమ జ్యోతిని జీవజలముగా ప్రవహించే యేసయ్య రక్తాన్ని పాలించి లాలించి పెంచిన ఆ తల్లి, ఆరోగ్య మాతగా మా కోసం ప్రార్థించిన ఆ తల్లి అమ్మా, నీ ఈ సమయంలో ఈ శనివారం ప్రార్థిస్తుండగా అందరికి ఆరోగ్యం కలుగునుగాక. ఆమేన్. జీవజలమై ప్రవహించి ఎండిపోయిన పరిస్థితులు మాయమైపోవునుగాక. ఆమేన్. వాళ్ళు కష్టకాలములు తొలగిపోయి నీకు సుసమాచారం పలికిన గబిరియేలు దూత ప్రతి ఇంటికి ఈరోజు వచ్చునుగాక. ఆమేన్. రేపటి దినం ఆదివారం మేమందరం కలిసి పూజలో పాల్గొని ఆరాధించి మధ్యాహ్న సమయంలో ఈ టైం వరకు మమ్మల్ని భద్రంగా కాపాడి దీవించమని, ఇప్పుడు దాకా మేము చేసిన ప్రతి ప్రార్థన ఫలించాలని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసు నాదుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈ దినము ఓణం పండుగను కేరళ రాష్ట్రమునకు చెందిన ప్రతి బిడ్డ కొనియాడుతున్నటువంటి ఒక గొప్ప దినం, పర్వదినం. వాళ్ళందరూ కూడా ఈరోజు రకరకాలుగా టోత్ వేసుకొని మంచిగా డ్రెస్ వేసుకొని దేవునిలో ఆనందిస్తారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే శుభదినములు రాష్ట్రమునకు వచ్చిందని ప్రకటించడానికి, ఇంటింటికి సువార్త వచ్చిందని ప్రకటించడానికి. ఆల్రెడీ కేరళ రాష్ట్రం అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. ఈరోజు వాళ్ళు ఆ శుభదినములు వచ్చిన దానికి, శుభకార్యములు ప్రకటించే వ్యక్తి వచ్చాడని పలికి అందరూ శుభదినముగా శుభకార్యములు జరగటానికి ఇంటింటిలో వాళ్ళు కొనియాడుతున్నటువంటి ఈ పర్వదినముల కేరళ రాష్ట్రమునకు చెందిన మన సహోదరి సహోదరులందరికీ ఓణం పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే మన సెంటర్లో కూడా మ్యూజిక్ వాయించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వినోద్ తర్వాత ఇప్పుడు మనకు మ్యూజిక్ వాయిస్తూ మరి ప్రభు బిడ్డలను నాతో పాటు ప్రతిరోజు పాట ద్వారా నడిపిస్తున్న వ్యక్తి ఫాదర్ బ్రదర్ మ్యూజిషియన్ బోసి గారు, ఆంటనీ బోసి గారు. ఆయనకి ఈరోజు ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. నాకు తెలుసు మీలో చాలామంది లైవ్ చాట్లో ఇప్పుడు బోసి గారు మీకు శుభదినములు, శుభకార్యములు, శుభాకాంక్షలని, మీ రాష్ట్రములకు శుభాకాంక్షలని తెలియచేస్తున్నారని నమ్ముచున్నాను. వాళ్ళ కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. అలాగే మీకు తెలిసిన కేరళ రాష్ట్రములకు చెందిన గురువులు, కన్యాస్త్రులు, ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఫాదర్ సిరిల్ గారు వ్యక్తిగతంగా ముత్తంగి నుంచి శుభాకాంక్షలు తెలియచేస్తారని చెప్పండి. గాడ్స్ ఓన్ కంట్రీ, మన కంట్రీ, మన దేశం గాడ్స్ ఓన్ కంట్రీగా మారిపోవునుగాక. చేతులెత్తి స్వస్థత కోసం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ఈ దినము తండ్రి ఎంతమంది బిడ్డలు నీ ఒడిలో కూర్చొని ఇంతసేపు తండ్రి నీవు పరం జ్యోతి, నీవు జీవజలం, నీవు జీవవాక్కు, శక్తివంతుడైన దేవుడు, పరమ వైద్యుడని ధ్యానించారో ఆ 5 రకమైన వరప్రసాదములు ప్రతి బిడ్డ శరీరంలో ప్రవహించునుగా. స్వస్థతలు, అద్భుత కార్యములు ఇంటిలో జరుగునుగా. నీ మహిమ కోసం జరుగునుగా. నీవు అనుకుంటే అంత సాధ్యమని శక్తిమంతుడని నిరూపించి బలహీనతలను తొలగించుము దేవా. ఎక్కడ ఏ శరీరంలో ఏ బలహీనతలున్నా ఈ పాట ద్వారా, మాట ద్వారా, ప్రార్థన ద్వారా, కారుణ్యం ద్వారా దేవుని శక్తి ప్రవహించి బలహీనతలు తొలగిపోవునుగా. అవయవాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంధకాలు తెగిపోవునుగా. స్వస్థతలు జరుగునుగా. యేసు క్రీస్తు నామములో అంధకార శక్తుల యొక్క బంధకాలని తొలగిపోవునుగా. ఇంటికి పరంజ్యోతి యేసు ద్వారా వెలుగు వచ్చునుగా. యేసు క్రీస్తు నామం స్తుతింపబడునుగాక. ఆరతి. దేవుడు నిన్ను పేరు పెట్టి ఇప్పుడొచ్చి ఈ రోజు దీవిస్తూ ఉన్నాడు. సుహాసిని, దేవుని యొక్క వరప్రసాదం నీ మీద ఒక వెలుగు రూపంలో ప్రకాశిస్తున్న దాన్ని ప్రభు ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు. అవును లావణ్య, నవనీత, ప్రభు మిమ్మల్ని ఈరోజు తన రెక్కల క్రింద దాచుకుంటున్నాడు.
ఒక గర్భిణీ స్త్రీని ఎందుకో ప్రభు చూపిస్తున్నాడు ఈ సమయంలో. నీవు భయపడుతున్నావేమో, నా ప్రసవం ఎలా జరగబోతుందని. భయాత్మ తొలగించి దేవుడు బాలయేసు రూపంలో గర్భములో ఉన్నటువంటి ఆ బాలయేసు ఎదిగిన తర్వాత ఎంతమందికి స్వస్థతనిచ్చాడో నీ భయం తొలగిపోయి నీకు సుఖ ప్రసవం జరిగి సాక్ష్యం చెప్పే విధంగా ప్రభు దీవించునుగా. ఆమేన్. పొత్తి కడుపు నొప్పితో బాధపడుతున్న ఇద్దరు వ్యక్తులకు దేవుడు విడుదలను ఇస్తున్నాడు. ఆమేన్. రేపటి దినం ఆదివారం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయం 6:30కి పూజ ఉంటుంది, 10 గంటలకు పూజ ఉంటుంది, ఆరాధన ఉంటుంది, స్వస్థత ప్రార్థన ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి ఈ విధంగా కారుణ్య ప్రార్థన ఉంటుంది. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ప్రతిరోజు మర్చిపోవద్దు ఈ టైమింగ్. డివైన్ ముత్తంగి యూట్యూబ్ ఛానల్ యొక్క ఆఫీస్ టైమింగ్ 9 నుండి 5:30 వరకు మాత్రమే. ఆ టైంలోనే ఫోన్ ఎత్తుతారు. పూజ బలిని అర్పించాలంచిన వారు, స్పాన్సర్ చేయాల్సిన వారు త్వరపడండి. ఈరోజు సాయంత్రం 5:30 లోపల మీ యొక్క ప్రత్యేక ఉద్దేశంలో అర్పించి పూజలు అర్పించవచ్చు, స్పాన్సర్ చేయవచ్చు. రేపటి దిన మరొకసారి పూజలో మిమ్మల్ని కలిసి ఈ విధంగా మధ్యాహ్న సమయంలో కలుసుకునే వరకు అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ అమ్మ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా జ్యోతితో వెలిగింపచేసి మిమ్మల్ని ప్రకాశింపచేసి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆరాధనా నీకే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.